పరమాత్ముడు జ్యోతి స్వరూపుడు కాబట్టి మనల్ని మనం ఎప్పుడైతే నేను ఒక ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపం అని ఎప్పుడైతే అనుకుంటూ పరమాత్ముడి స్మృతి చేస్తానో అప్పుడే ఆయన ద్వారా ఒక స్పిరిచువల్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఆ ఒక స్పిరిచువల్ ఎనర్జీ ద్వారా మనలో సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. దీని ద్వారా మనొక లైఫ్ అనేది ఎంతో సుఖమయ సంసారంగా చాలా హ్యాపీ లైఫ్గా మారుతుందన్నమాట. అది ఈ యొక్క మెడిటేషన్లో ఉండే ఒక పవర్ అన్నమాట. ఆ పరమాత్మని మనం కలవాలన్నా, భగవంతుడిని ధ్యానం చేయాలన్నా అది అందరికి వచ్చే ఒక అదృష్టం కాదు. అది కొంతమందికో వస్తుందన్నమాట. కాబట్టి ఆ కొంతమందిలో మనం ఎందుకు ఉండొద్దు? కాబట్టి ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజు చాలా పెద్ద రాజు అనమాట. ఆ రాజుకి చాలా అన్నీ ఉంటాయన్నమాట. అన్నీ బాగా వైభోగ్యాలు అన్నీ ఉంటాయన్నమాట. కానీ ఒకరోజు ఆ రాజు తన రాజ్యం పక్కన ఒక పెద్ద కొండ ఉంటుందన్నమాట. కొండ మీద కూర్చుని తపస్సు చేస్తూ ఉంటాడనమాట. తపస్సు చేస్తున్నప్పుడు ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై ఆ రాజును అడుగుతాడనమాట, రాజా నీకేం వరం కావాలి కోరుకో అంటాడు. అప్పుడు ఆ రాజు చెప్తాడనమాట, అయ్యా తండ్రి నాకేం కావాలి, నేను అడగకుండా నువ్వు అన్నీ ఇచ్చావు, మంచి రాజ్యాన్ని ఇచ్చావు, మంచి ప్రజల్ని ఇచ్చావు, సకల భోగ భాగ్యాలు అన్నీ ఇచ్చావు, నాకు ఇంకేం కావాలి, నాకు ఏమి వద్దు, కానీ చిన్న విన్నపం నాది, చిన్న కోరిక ఉంది అన్నాడు అనమాట. అదేం కావాలి కోరిక రాజు అని చెప్పేసి దేవుడు చెప్తాడనమాట, అడుగుతాడనమాట. భగవంతుడు పరమాత్ముడు అని అడుగుతాడనమాట. అప్పుడు రాజు చెప్తాడనమాట, అయ్యా భగవంతుడా తండ్రి, నేను నిన్ను ఎట్లయితే చూస్తున్నానో, నువ్వు నాకు ఎట్లయితే సాక్షాత్కారం అయ్యావో అట్లా నా రాజ్యంలో ఉండే ప్రజలందరూ నిన్ను చూడాలి, వాళ్ళందరికీ నువ్వు కనిపించాలి అని చెప్పి అంటాడనమాట. అప్పుడు దేవుడు చెప్తాడనమాట, అయ్యా రాజు ఆ కోరిక మాత్రం కోరుకోకు, అది అందరికీ సాధ్యమయ్యేది కాదు, ఆ అదృష్టవంతుడు నువ్వు మాత్రమే ఉన్నావు, అది నీకు మాత్రమే సాధ్యము, అందరికీ నేను కనిపించాలంటే సాధ్యం కాదు అని చెప్తాడు. అప్పుడు రాజు అంటాడు అనమాట, అదెందుకు సాధ్యం కాదు స్వామి, నా రాజ్యంలో అందరూ నిన్ను చూడాలి, ఆ కోరిక నువ్వు ఖచ్చితంగా తీర్చాలి అని చెప్పేసి ఇద్దరికి ఒక వాగోద్వాగం ఇద్దరికి జరుగుతుందన్నమాట. అప్పుడు దేవుడు లాస్ట్కి, సరే రాజు తథాస్తు, నీ కోరిక నేను తీరుస్తాను, ఇప్పుడు టైము 12 అవుతుంది కదా, రేపు ఇదే టైంకి ఇదే 12 గంటలకు ఇదే కొండ మీద ఇదే స్థానం ఇదే ప్లేస్లో నేను రెడీగా ఉంటాను, నీ ప్రజలందరినీ తీసుకునిరా అని చెప్పేసి దేవుడు అంటాడనమాట. అప్పుడు రాజుకి ఎంతో సంతోషం అవుతుంది. సంతోషమయ్యి, అయ్యా భగవంతుడా నేను ఎంతో ధన్యుడిని అయిపోయాను, సరే రేపు ఇదే టైంకి నా రాజ్యం నుండి అందరిని తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు స్వామి అని చెప్పేసి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి పెద్ద దండోరా వేపిస్తాడు, సాటింపు వేపిస్తాడు అనమాట. ఏమనంటే రేపు అందరూ 10 గంటలకు, ఎందుకంటే కొండ ఎక్కాలంటే 2 hours పడుతుంది అనమాట. కాబట్టి 12 గంటలకంతా పైన ఉండాలి కాబట్టి అందరూ 10 గంటలకు పిల్ల పాపలతో సహా అందరు ఉండాలి, ప్రతి ఇల్లు కూడా తాళం ఉండాలి, ఎవ్వరు రాజ్యంలో ఉండొద్దు, అందరు ఇక్కడికి రావాలి, నా దగ్గరికి రావాలి, మీ అందరికీ దేవుడిని చూపిస్తాను, భగవంతుడు ఒక సాక్షాత్కారం చేయిస్తానని చెప్పి రాజు దండోరా ఇప్పిస్తాడు అనమాట. ఇంకా 10 గంటల వరకు అందరూ కూడా ప్రతి పిల్ల పాప తల్లి తండ్రులు అందరూ కూడా తాళం వేసుకుని అందరూ రాజ్యం దగ్గరికి వస్తారనమాట, రాజు దగ్గరికి. అప్పుడు రాజు చాలా సంతోషిస్తాడు, అరే మీ అందరికి ఈరోజు సాక్షాత్ భగవంతుని మీకు చూపిస్తున్నాను నేను అని చెప్పి చాలా సంతోషంతో, సరే వెళదాం పదండి అని చెప్పేసి అందరం తీసుకుని ఆ కొండ ఎక్కడానికి స్టార్ట్ అవుతాడు అనమాట రాజు. అట్లా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా మొత్తం దారి నిండా ఎక్కడ చూసినా రత్నాలు ముత్యాలు పడిపోయి ఉంటాయి అన్నమాట. అవి చూడంగానే ప్రజలంతా కూడా అయ్యో రత్నాలు, అయ్యో ముత్యాలు, అయ్యో రత్నాలు అని చెప్పేసి అవి ఏరుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడు రాజు చెప్తాడనమాట, అయ్యా అరే పిచ్చి మీ దానికన్నా విలువైన భగవంతుడు మీకు చూపిస్తున్నాను, ఈ రత్నాల వెనకలు ఎందుకు పడుతున్నారు, వద్దు మీకు వచ్చిన తర్వాత నేను ఎన్ని కావాలని ఇస్తాను, ముఖ్యంగా భగవంతుడు చూపిస్తున్నాను రండి అంటే అందరూ చెప్తారనమాట, రాజు నువ్వు పోతా ఉండు, నీ వెనకాల మేము వస్తూ ఉంటాము అని చెప్పి కొంతమంది ఆ ఒక రత్నాల వెనకాల పడిపోతారనమాట. సరే మీరైనా రండి అని చెప్పేసి మిగతా వాళ్ళని తీసుకుని సగం దాకా వెళ్తారనమాట.
అక్కడ ఎక్కడ చూసినా వెండి ఒక నాణ్యాలు పడిపోయి ఉంటాయి అన్నమాట. దారి నిండా ఏముంటాయంటే వెండి నాణ్యాలు అన్నమాట. ఇంకా కొంతమంది ఆ వెండి నాణాలు చూసేసి అవి దాన్ని వెంబడ పడతారనమాట, దాన్ని ఏరుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. రాజు చెప్తాడు, అరే దానికన్నా విలువైన భగవంతుని మీకు చూపిస్తున్నాను, మీకు వచ్చిన తర్వాత ఎన్ని కావాలని ఇస్తాను రండి అంటే అందరూ ఒకటే మాట చెప్తారు, రాజా నువ్వు పోతా ఉండని వెనకల మేము వస్తూ ఉంటామని చెప్తారు. ఇంకా సగం మంది ఆ వెండి నాణాల వెనకాల పడిపోతారు అనమాట. ఇంకా సగం మంది మాత్రమే మిగిలి ఉంటారు. సరే మీరైనా రండి అని చెప్పేసి రాజు 3/4 కొండ ఎక్కేసి ఉంటాడనమాట. అక్కడ ఎక్కడ చూసినా బంగారు నాణ్యాలు అనమాట, గోల్డెన్ కాయిన్స్ అనమాట. ఎక్కడ చూసినా గోల్డ్ కాయిన్స్ పడిపోయి ఉంటాయి. ఇంకా మిగతా కొంతమంది ఆ గోల్డ్ కాయిన్ వెనకాల పడిపోతారనమాట. అవి ఏరుకుంటా ఉంటారు. అప్పుడు రాజు చెప్తాడు, దానికన్నా విలువైన భగవంతు చూపిస్తున్నాను రండి అంటే, రాజా నువ్వు పోతా ఉండు, నీ వెనకల మేము వస్తూ ఉంటామని చెప్తారనమాట. ఇంకా ఆఖరికి ఒక రాణి మాత్రమే మిగులుతుంది రాజు పక్కన. కనిష్టం నువ్వైనా రావే అని చెప్తాడనమాట. సరే అయిపోయిందనమాట. ఇంకా దగ్గరలో వచ్చేసి ఉంటారు. ఒక పెద్ద డోర్ ఉంటుంది. ఆ డోర్ దాటిన తర్వాత దేవుడు ఉంటాడనమాట. ఆ డోర్ పక్కనే ఒక పెద్ద బంగారు పెట్టె ఉంటుంది అనమాట. ఆ బంగారు పెట్టె మెరుస్తూ ఉంటుంది అనమాట, చాలా చమకగా మెరుస్తూ ఉంటుంది. ఆ బంగారు పెట్టెని తీసి చూడంగానే ఏముంటాయంటే మొత్తం డైమండ్ నెక్లెస్, డైమండ్ వడ్డాణాలు, డైమండ్ జిమ్కీలు, అన్ని డైమండ్ అనమాట. అవి వేసుకుని రాణి మురిసిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు రాజు చెప్తాడు, నీకెందుకే ఇవన్నీ, నీకు ఎన్ని కావాలని ఉన్నాయి కదా, దీనికన్నా విలువైన భగవంతుడు నీకు చూపిస్తున్నాను రా అంటే, రాజు నువ్వు పోయేసి నీ దేవుడిని చూసేసిరా, అంతలోపల నేను ఇవన్నీ వేసుకుని రెడీగా ఉంటాను, వాపస్ వెళ్ళిపోదాం రాజ్యానికి అని చెప్తుందంట. అప్పుడు లాస్ట్కి రాజు మాత్రమే లోపలికి వెళ్తాడనమాట. అప్పుడు దేవుడు అంటాడనమాట, అరే రాజా ఎక్కడ నీ ప్రజలు, నీ దాసీలు, నీ యువరాణి వీళ్ళందరూ ఎక్కడ? వాళ్ళ కోసం నేను 2 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఎక్కడ అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు రాజు అంటాడనమాట, అయ్యా స్వామి నువ్వు చెప్పింది కరెక్టే, నిన్ని పొందే అదృష్టం అది అందరికీ రాదు, అది కోట్లలో ఏ కొందరికో వస్తుంది, ఆ అదృష్టవంతుడు నేను అని చెప్పేసి అంటాడనమాట. అట్లా భగవంతుడిని ధ్యానం చేయాలన్నా, ఈ శ్రేష్టమనే ఒక మానవ జన్మాన్ని మనం మంచి మార్గంలో సార్థకం చేసుకోవాలన్నా కూడా దీనికి మార్గం ఒక్కటే, భగవంతుడిని స్మృతి చేయడం అన్నమాట. ఓం శాంతి.